వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్లాట్లో భాగంగా మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అండ్ డెసిమల్స్. ఇక్కడ డెసిమల్స్ అంటే అన్ని డెసిమల్స్ అని కాదు, దీంట్లో సింప్లిఫికేషన్ అన్ని కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాను నేను. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ సింప్లిఫికేషన్ యూజింగ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి ఏం లేదు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నట్టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కూడా వాడు క్వశ్చన్స్ అడుగుతాడు. అది డెసిమల్స్లే కావచ్చు, ఇందులోనే కావచ్చు. అందులో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని వాడు డెసిమల్స్లో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసింది కనుక అది మీకు ఒక క్లాస్గా మేము చెప్తున్నాం. ఇక్కడ అది ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో మ్యాథ్స్ అనేది ఓషన్. వాడు ఎక్కడి నుంచి ఏది పట్టుకొస్తాడో ఎవరికి తెలియదు. అది మనం ఒక 1000 ప్రాబ్లం చేస్తాం, 1000 ప్రాబ్లం చేసి ఒక 2 ప్రాబ్లం వదిలేస్తాం. మన దురదృష్టం బాగుండు, అదృష్టం మన గవి రెండే అడుగుతాడు, ఏ వదిలేసినాం అవి. సో ఆ కాన్సెప్ట్ తెలిస్తే మనం ఏదైనా చేయొచ్చు. కాన్సెప్ట్ అనేది మనకు రావాల్సి ఉంటుంది అంతే. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ ప్రాబ్లం అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు డిఫరెంట్ సిలబస్లు ఉంటాయి. పేపర్ తయారు చేస్తాడు, ఎక్కడి నుంచి తయారు చేస్తాడు, ఎవరు తయారు చేస్తాడో తెలియదు. ఏదైనా కాన్సెప్ట్ను బేస్ చేసుకొని కొందరు వేరే మంచి పబ్లికేషన్ తీసుకుంటారు, కొందరు మ్యాథమెటిషియన్స్ ఏంటంటే వాళ్ళు తయారు చేసుకుంటారు. ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ దగ్గర రీసెర్చర్స్ ఉంటారు, పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు. వాళ్ళని పట్టుకొచ్చి అరే బాబు నువ్వు ఈ ప్రాబ్లం చేయి, నువ్వు ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేయరా అంటే వాళ్ళు చేస్తాడు. ఓ 4గురికి ఇస్తాడు, 4గురు ఇట్లా ఆయనకు నచ్చింది మళ్ళీ ఇస్తాడు. సో ఇది ఏదనేది ఎవరికి తెలియదు కనుక మనం అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇవి ఫార్ములాస్, ఇవి గుర్తుంచుకోండి. వీటి ఫార్ములా, వీటి ప్రూఫ్స్ అంటే మల్టిపుల్ చేస్తే అదే కాన్సెప్ట్ వస్తుంది. మనకి ప్రూఫ్ అవసరం లేదు కనుక నేను చెప్పట్లేదు. ఏం లేదు, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఆ 3 కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆన్ దీన్ని బేస్ చేసుకొని డెసిమల్స్లో ఫార్ములాస్ ఎలా వేస్తారు. మళ్ళీ వేరే కాన్సెప్ట్లో ఇంటీజర్స్ మళ్ళీ రియల్ నెంబర్స్లో మళ్ళీ వేరే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఈ ఫార్ములాస్ను వాడి నేను డెసిమల్స్లో ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాను చూడాలి. ఓకేనా? రైట్. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1.2 1.121 ఇంటూ 13 ఏం చేయాలి? ఫస్ట్ ఇవన్నీ వదిలేసేయండి. ఎట్లా మల్టిపుల్ చేయాలి? 12 ఇంటూ 12 ఇంటూ 1 ఇంటూ 13. 12 జా 144. 1 ఇంటూ 13. పెన్ను మారలేదా? సో 13. 144 ఇంటూ 13. 144 ఇంటూ 13. 13 52 పైల 5, 52 57 పైల 5, 13 1 18. సో ఆన్సర్ వచ్చేసి 1872. ఇప్పుడు చూద్దాం మళ్ళీ డెసిమల్స్ ఏమేం చేయాలని చూడాలి. ఫస్ట్ ఆ డెసిమల్స్ అని వదిలేయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? పాయింట్ ఆఫ్టర్ ఒక డెసిమల్ 1 2 3 4 5 6. పాయింట్ ఆఫ్టర్ 6 డెసిమల్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి? పాయింట్ ఆఫ్టర్ 6 డెసిమల్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6. ఇక్కడ పాయింట్ ముందు ఒక 0 అండర్స్టాండింగ్ ఏది గుర్తుండడానికి మాత్రమే పెడతారు. 0.001872. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? 0.001872. ఇంతే. ఇక మల్టిప్లికేషన్ మనం ఏదో కన్ఫ్యూజ్ కావద్దు. ఆ డెసిమల్స్ అన్ని పక్క పడేసి మల్టిపుల్ చేసి ఎన్ను నేను మళ్ళీ లెక్క పెట్టుకుంటే అయిపోతుంది. కొత్తగా చేయాల్సిన ఏమి ఉండదు. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడు, ప్రోడక్ట్ ఆఫ్ అన్ని 7లే ఉన్నాయి. 7 క్యూబ్ 7 7 49 43 43 343. నాకు ఆల్రెడీ క్యూబ్స్ వచ్చు. మనం నేర్చుకోవాలంటే 1 to 20 స్క్వేర్స్ 1 to 10 క్యూబ్స్ నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. 343 చూద్దాం. పాయింట్ ఆఫ్టర్ 1
2 3 4 5 6 అంటే 343కి ముందు 1 2 3 4 5 6 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. 0.000343 0.343 దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్స్. ఓకేనా? రైట్. ప్రొడక్ట్ ఆఫ్ ఇది కూడా అంతే, అన్న వదిలేసేయండి. 1 1 1 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 1 అవన్నీ ఏది వేసినా మళ్ళీ 1 అవుతుంది కనుక దాన్ని పక్క పెట్టేసుకోండి. 111 11 11 జా 121 121 ఇంటూ 111 సో 121 1 2 1 0 1 2 1 0 0 1 2 1 మల్టిపుల్ చేస్తే 1 3 4 3 1 13 రైట్. ఇక్కడ చూద్దాం పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కరెక్టే. బట్ ఇంటూ 1000 ఉన్నాయి అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. మొత్తం 7 డెసిమల్స్ మార్చాలి కానీ ఇంటూ 1000 ఉంది. ఇంటూ 1000 ఉంది కనుక 3 తీసేయాలంటే 4 వస్తుంది. అంటే ఎన్ని డెసిమల్స్? 4 డెసిమల్స్ మార్చాలి. ఇంటూ 0 వల్ల మళ్ళీ అవి అనేది పాయింట్స్ ఎగిరిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 ఇక్కడ 0 పెట్టుకో. 1.3431 1.3431 ఎక్కడుంటే కదే ఆన్సర్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్. సింప్లిఫై a square minus b square by a plus b. వెరీ సింపుల్. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. a square minus b square కింద a minus b సేమ్. అక్కడ నెంబర్ సేమ్ ఉన్నాయో లేవో చూసుకో. ఇక్కడ 3.27 3.7 1.56 1.59. సో a square minus b square అంటే a plus b ఇంటూ a minus b by a minus b. a minus b గెట్ క్యాన్సిల్. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని అడుగుతుండు. అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b. a అంటే ఎంత మనకు? 3.27. b అంటే ఎంత? 1.59. 3.27 మైనస్ 1.59 6 8 4.86 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. 4.286. వెరీ. ఇక్కడ ఏంటంటే ఆ ఫార్ములాస్ను మనం ఎలా వాడతాం, ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సరేనా? రైట్. ఇక్కడ చూడండి ఏమన్నాడు? 3.4 3.4. ఇక్కడ చూడండి ఇది a ఇంటూ a b ఇంటూ b. ఇది a ఇంటూ a ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b ప్లస్ b ఇంటూ b. a ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై కింద a స్క్వేరు ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఫస్ట్ ఈ ఫార్ములాని సింప్లిఫై చేసినాక మనం ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం. ఇదేమవుతుంది? ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఆర్ దీన్ని ఇంకేమైనా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ను ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అంటే ఒక ఏ ప్లస్ బికి ఏ ప్లస్ బి పోయింది. పైన ఏమవుతుంది? ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఎంత అంటే 3.4 మైనస్ 1.6. ఇక్కడ బారా తీసుకుంటాం 8. ఇక్కడ 2.8 బై ఏ ప్లస్ బి అంటే మళ్ళీ ఇవి రెండు యాడ్ చేయాలి. ఏ మైనస్ బి వచ్చేసి 2.8 బై ఏ ప్లస్ బి 3.4 ప్లస్ 1.6 0.5 అంటే బై 5 బై 5. దీన్ని వేసుకుంటే 2.8 బై 5. పాయింట్ ఆఫ్టర్ డెసిమల్స్ 0 పెట్టుకుంటున్నా. 5 5 25 28 అయిపోయింది. పాయింట్ డెసిమల్ 3 మిగిలింది. 5 6 30. 0.3
సారీ 36 0.3656 సారీ 18 కదా సారీ 18 దిస్ ఈజ్ 18 అంటే 0.36 అవర్ ఆన్సర్. ఇది ఒకటి చూసుకోండి. 4 అంటే 1.8 బై ఇది 2.8 కాదు 1.8 చేసినప్పుడు 0.36. నెక్స్ట్ a cube minus b cube by a square plus ab plus b square. here చూడండి a cube plus b cube by a square plus ab plus b square. ఇక్కడ మీకు ముందు కాన్సెప్ట్ ఒకసారి నేను చూపిస్తా చూసుకోండి. a cube minus b cube ఇది ఒక్కటి చూసుకోండి. a cube minus b cube is equal to a minus b into a square plus ab plus b square. అది అక్కడ రాస్తున్నా చూసుకోండి. ఇక్కడ అన్నిటికీ ఆ ఫార్ములాస్ యూజ్ అయితే అమ్మా దీన్ని ఏమో రాసుకోవచ్చు నేను a minus b into a square plus ab plus b square. ఆ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, అవి నేను చెప్పినాను. ప్లస్ a square plus ab plus b square. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఆన్సర్ షుడ్ బి a minus b. a ఎంత ఎక్కడ 0.6 by 0.45 తీసుకుంటే 0.15 is our answer. ఓకేనా? రైట్. ఇది వెరీ ఈజీ, ఇంకా ఈజీ ఏం లేదు. పైన ఏ స్క్వేరు మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఇది రెండు సేమ్ ఉండదు చూసుకోవాలి. అవి సేమ్ లేకుంటే మళ్ళీ ఆ కాన్సెప్ట్ తీసుకోవద్దు. సేమ్ ఉంటేనే ఆ కాన్సెప్ట్, లేకపోతే లేదు. మ్యాక్సిమం సేమ్ ఉండేటట్టే ఇస్తాడు వాడు. ఎందుకంటే అంత పెద్ద వేరే డిఫరెంట్ ఇచ్చేసి అవి క్యాలిక్యులేషన్ చేయాలంటే నీకు ఎగ్జామ్లో టైం చేయకపోదు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ ప్రాబ్లం వదిలేస్తావు. ఎందుకంటే అంత టైం వేస్ట్ చేసుకున్నా బదులు ఆల్రెడీ పోతే అయిపోతుంది. 100కి 100 మార్కులు రావాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో ఎవడు ఎక్కువ మార్కులు అయితే గదివే ఆన్సర్. బై ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి. ఇది ఎగిరిపోయింది. ఏ ప్లస్ బి అవి రెండు యాడ్ చేసుకోవాలి. ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఎంత 3.4 1.7 15 5.1 5.1 ఉందా ఇక్కడ? ఉంది. 5.1 ఈజ్ అవర్ ఆన్సర్. 5.1 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ ఈజీ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఇది చూద్దాం. అన్నీ సేమ్ ఉన్నాయా లేవో చూసుకోండి. ఏ ఏ బి బి ఉన్నది. ఏ ఏ ఏ బి ప్లస్ బి టు బి అంటే ఏ క్యూబు ప్లస్ 2b హోల్ స్క్వేర్ ఫామ్లో వస్తుంది. ఇది చూసుకుంటే ఏ స్క్వేరు మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఒకటి ఎగిరిపోయింది. పైన ఏమైంది, ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి అంటే ఎంత, 6.3 మైనస్ 3.7 బై 6.3 ప్లస్ 3.7. ఇప్పుడు చూద్దాం. 6.3 మైనస్ 3.7 బారో తీసుకున్నా 10 అంటే 8 6. ఆన్సర్ షుడ్ బి
ఇది 6, ఇక్కడ 2, ఇక్కడ వచ్చేసి 2, ఇది వచ్చేసి పైన 2.6 బై 6.3 ప్లస్ 3.7 రెండు యాడ్ చేస్తున్నా 7 3 10 రైట్ 10.0 అంటే 10 తీసుకున్నా. ఇక్కడ డినామినేటర్లో ఒక 0 ఉంది కనుక పాయింట్ను ఒక డెసిమల్ ఇటు జరుపుతున్నా. డినామినేటర్లో ఉంటే ఇటు జరుపుకోవాలి, న్యూమరేటర్ అటు జరుపుకోవాలి, ఇంటూ ఉంటే అటు జరపాలి, డివిజన్ ఉంటే ఇటు జరుపుకోవాలి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఉంది కనుక నేను ఇటు తీసుకొచ్చినాను, కింద ఉంది ఒకవేళ ఇంటూ ఉంటే అటు జరుపుతా. ఓకేనా రైట్. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ షుడ్ బి 0.26 ఉందా ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ 8 after 9. ఓ ఇది కూడా అలానే ఉందా చూద్దాం. 2.6 అన్నీ సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. అన్నీ సేమే ఉన్నాయి. అన్నీ సేమే ఉన్నాయి కనుక ఏం చెప్తాం a square minus b square by a square minus 2ab plus b square. అప్పుడు ఏమవుతుంది a plus b into a minus b by ఇది a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఫార్ములాస్ అని చెప్పినాను. అవన్నీ బాగా బట్టి పట్టండి, ప్రాక్టీస్ చేయండి. అవే కాన్సెప్ట్ ఇక్కడ అడుగుతుంటాడు. ఇదేమవుతుంది a మైనస్ బి హోల్ స్క్వేర్ను a మైనస్ బి ఇంటూ a మైనస్ బి ఎగిరిపోయింది. a ప్లస్ బి బై a మైనస్ బి చూద్దాం. a ప్లస్ బి బై a మైనస్ బి. a ప్లస్ బి ఎంత 2.6 ప్లస్ 2.4 బై 2.6 మైనస్ 2.4. ఇదేమవుతుంది 5 అవుతుంది, ఇది 2 అవుతుంది. 5 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకే ఇది సరే 0.2 అవుతుంది. దిస్ ఈజ్ 0.2. 0.2 రాసుకోవచ్చు. 5 అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్ ఉంది కనుక ఈ డెసిమల్ తీసేయడానికి నేను పైన 0 పెడతా. ఈ డెసిమల్ తీసుకోవడానికి పైన 0 పెడితే కింద 2 చేసుకోవచ్చు. 2 1 2 25 ఆన్సర్ షుడ్ బి 25. ఎక్కడుంది ఇక్కడ ఉంది. ఓకేనా దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఇది చూడండి ఏ స్క్వేర్, ఇది చూడండి సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. సేమ్ ఉన్నాయి, సేమ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b square by 3.a square ప్లస్ 2ab. ఇవి సేమ్ లేవమ్మా. ఇది ఇక్కడ 8.8 3.2.7 ఉంది. మనం ముందు 3.2 చూసి మోసపోవద్దు, ఎగ్జామ్లో అవుతుంది. మీకు కన్ఫ్యూజ్ కావద్దానికి ప్రాబ్లం ఇక్కడ క్రియేట్ చేసాం మేము. సో ఏమవుతుంది ఇది ఏనే కానీ బీలు సేమ్ లేవు ఇక్కడ. అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ బై a ప్లస్ బి హోల్ స్క్వేర్. a మైనస్ బి బై a ప్లస్ బి హోల్ స్క్వేర్. a మైనస్ బి ఎంత 3.2 మైనస్ 2.7 బై 3.2 ప్లస్ 1.8 హోల్ స్క్వేర్ అంటే లాస్ట్ పెట్టుకుందాం, పెట్టేస్తా. 3.2 మైనస్ 2.7 0.5 హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఏమైంది కూడా 5 స్క్వేర్. వెరీ సింపుల్. ఇక్కడ చూసుకుంటే దీన్ని ఏమో రాసుకోవచ్చు 0.225 బై 25. 0.225 బై 0.21 మల్టిపుల్ చేసుకున్నప్పుడు 0.01. 0.01 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ ఈజీ కాన్సెప్ట్స్, కానీ ఆ ఫార్ములాస్ రాకుండా మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే రైట్. సింప్లిఫై రైట్ చూసుకుందాం. ఇవన్నీ సేమ్ ఉన్నాయి కానీ పైన కింద మాత్రం వేరు ఉన్నాయి. ఇది ఏ స్క్వేరు,
ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. చూసుకోండి, ఏబి బి బై ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి. సరే ఇది కూడా కింద కూడా ఏ మైనస్ బినే, ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది 4.1 మైనస్ 3.7 హోల్ స్క్వేర్ బై 3.7 మైనస్ 3.2. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. మీకు అండర్స్టాండింగ్ కోసం మాత్రమే రాస్తున్నాను. ఓకే, అది చూసుకోండి. 4.1 3.7 అంటే 0.4. ఇది కూడా వచ్చేసి 0.2. ఇది హోల్ స్క్వేరు, ఇది కూడా హోల్ స్క్వేర్. ఇంకా రాసుకుంటే ఏమవుతుంది 0.4 ఇంటూ 0.4 బై 0.2 ఇంటూ 0.2. 0.1 జా 0.2 జా 0.1 జా 0.22 జా 2 ఇంటూ 2 4. ఏం లేదు ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఇక్కడ అన్ని డెసిమల్స్ ఏమున్నాయి కనుక ఆన్సర్ షుడ్ బి 2 2 జా 4, 2 2 జా 4 పోతుంది, 2 2 జా మళ్ళీ 4. ఈ రెండు మల్టిపుల్ అయితే 4 వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.